నమస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. సకల విఘ్నాలు తొలగించే విఘ్నరాజుకు రూపం ఇచ్చే కళాకారులకు కష్టాలు తప్పవా? కరోనా కష్టకాలంలో గణపయ్య పూజలకు నోచుకోవడం సాధ్యం కాదా? ఓ బొజ్జ గణపయ్య మా బ్రతుకు ఏందయ్యా అంటున్న కళాకారుల పరిస్థితి ఏంటి? నవరాత్రి సంబరాల ఏర్పాట్లపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నవరాత్రుల సంబరాలు, బాజా భజంత్రీలు, చలువ పందిళ్లు, మైకుల మోతలు, పార్వతీ నంద నుండి నామస్మరణలు, కోటొక్క రకాల రూపాలు, కోట్ల రూపాయల టర్నోవర్. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి శోభ. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. ఒకప్పుడు వినాయక చవితి సంబరాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇక వినాయక చవితికి నెల రోజుల ముందు నుండే వ్యాపారంలో హడావిడి మొదలవుతుంది. పువ్వుల తోటల నుండి ఆయన్ను తయారు చేసే బంకమట్టి వరకు ప్రతి పనిలో అందరూ నిమగ్నమవుతారు. ముఖ్యంగా విగ్రహాల తయారీదారుల హడావిడి అంతా ఇంత ఉండదు. ఆయా రాష్ట్రాల నుండి భార్య పిల్లలను వెంటేసుకుని 6 నెలల ముందే స్థావరాలను ఏర్పాటు చేసుకుని బొజ్జ గణపయ్యను నమ్ముకుంటారు. రేయింబవళ్ళు పనిచేస్తూ సుందరంగా మూర్తిని సర్వాంగ సుందరంగా తయారు చేస్తారు. వినాయక చవితి అంటే సిరి సంపదలు కలిగించే దేవుడిగా అలనాటి నుండి పేరుగాంచాడు గణనాథుడు. చిన్న చిన్న విగ్రహాల నుండి భారీ కటౌట్ల వరకు వివిధ రూపాల్లో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్తో ఉమ్మడి జిల్లా బిజీగా ఉంటుంది. చేతి వృత్తులు, కుల వృత్తులు, జీవనోపాధి కలవారికి ఆర్థిక పరంగా అండగా నిలుస్తుంది వినాయక చవితి. ఇక పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే నినాదంతో పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకే నూతనంగా నిర్ణయం తీసుకుంది. వాడవాడల మండపాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, కాలనీలు, అపార్ట్మెంట్స్, కళాశాలలు, హాస్టళ్లు, ఆలయాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠింపచేసేందుకు వినాయక చవితికి వారం రోజుల నుంచే పనులు చేపడతారు. విద్యుత్ కాంతులతో మండపాలను తీర్చిదిద్దుతారు. కాకతీయుల ఆరాధ్య దైవం 1000 స్తంభాల దేవాలయం నుండి మొదలుకుంటే నవరాత్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నగరంలోని పలు గణపతి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయం, రైల్వే క్వార్టర్స్లో, హన్మకొండ సహకార నగర్లో, ఎక్సెస్ కాలనీలో, ములుగు రోడ్డులోని దత్తక్షేత్రం, భద్రకాళి దేవస్థానంలో, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రత్నగర్భ గణపతి ఆలయాల్లో గణపతి నవరాత్రోత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహించేందుకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. నవరాత్రుల సందర్భంగా భక్తి భావంతో మునిగి తేలుతూ పిల్ల, పాప, పెద్ద, ముసలి వాళ్ల వరకు ఎంజాయ్ చేస్తారు. కన్నుల పండుగగా వినాయక చవితి జరుపుకునే ఉమ్మడి జిల్లాలో లక్షల కొద్దీ రూపాలు,
కోట్ల టర్నోవర్, వేలాది మంది జీవనోపాధికి కరోనా ప్రభావం పడింది. గణనాథుడికే సవాల్ చేస్తున్న కరోనా ప్రభావంతో ఉమ్మడి జిల్లా ఎలాంటి స్థితిలో పడిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజులు పూజలందుకునే గణనాథులను ప్రతిష్ఠించేందుకు ఉమ్మడి జిల్లాలో 6 నెలల ముందు నుండే హడావిడి మొదలవుతుంది. గణనాథులను తయారు చేసేందుకు ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల విగ్రహాలు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటారు విగ్రహ తయారీదారులు. 3 నెలల ముందే మండపాల నిర్వాహకులు గణనాథుడి వివిధ రూపాల ఆకారాలను ఆర్డర్లు ఇచ్చేందుకు వస్తుంటారు. దీంతో ముందస్తుగానే పలు రకాల ఆకారాలతో మొదటి విడతలో తయారు చేసి సిద్ధంగా ఉంచుతారు. అడ్వాన్స్ రూపకంగా కొంత నగదు ఇచ్చి రిజర్వ్లో పెట్టుకుంటారు ఆయా మండపాల నిర్వాహకులు. వరంగల్ నుండే కాకుండా హైదరాబాద్ లో అమ్మే గణనాథులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తారు జిల్లావాసులు. ఇందుకోసం వరంగల్ జిల్లా కేంద్రం నుండే కాకుండా హైదరాబాద్ జంట నగరాల నుండి వరంగల్కు చేర్చుతారు కొందరు దళారి వ్యాపారులు. ఇక వరంగల్కు వచ్చిన విగ్రహాలను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తుండడంతో నగరం శోభాయమానంగా మారుతుంది. అయితే ఇదంతా అప్పటి మాట. తాజా పరిస్థితులు చూస్తే కరోనా సంక్షోభంలో జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ముందస్తు ఆర్డర్ల కోసం తయారు కేంద్రాల వైపు బాట పట్టాల్సిన నిర్వాహకులు ఇంకా బయటకు రావట్లేదు అనేది ప్రస్తుత తయారీదారుల్లో భయాందోళనకు గురిచేస్తుంది. ఇక 6 నెలల ముందు నుండే ప్రారంభం కావాల్సిన గణపతి నవరాత్రుల శోభకు కరోనా బ్రేక్ వేసింది. తయారీదారులు కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లలో ఇప్పటికే కొంతమేరకు పెట్టుబడి పెట్టి దిగాలుగా కూర్చున్నారు. చేతిలో పని లేక పెట్టిన పెట్టుబడి కోసం ఆరాటం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక బొజ్జ గణపయ్యను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు వలస కళాకారుల పాత్ర ఎక్కువ. దీంతో వరంగల్ ఉమ్మడి జిల్లాను నమ్ముకుని మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, రాజస్థాన్, కలకత్తా లాంటి ప్రాంతాల నుండి 2 నుండి 3,000 మంది వారి కుటుంబాలతో వలస వచ్చి నవరాత్రి ఉత్సవాలకు బిజినెస్ చేస్తుంటారు. దాదాపు ఉమ్మడి జిల్లాలో 60 నుండి 70 షెడ్లు వేసుకుని ఆయా ల్యాండ్ ఓనర్లకు ₹1,000 అడ్వాన్సులు ఇచ్చి తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దాదాపుగా 20 కోట్ల టర్నోవర్తో తయారీ నిర్వాహకులు ఉమ్మడి జిల్లాల్లో లావాదేవీలను కొనసాగిస్తుంటారు. గ్రేటర్ నగరంలోనే 30,000 విగ్రహాలు అమ్ముతారు నిర్వాహకులు. ఒక్క తూర్పు నియోజకవర్గంలో 5,000 విగ్రహాలు అమ్ముతామంటున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత మిగతా జిల్లాలో చిన్న చిన్న గణపతులు తయారు చేస్తారు. 20 సంవత్సరాల నుంచి వినాయకుడిని పెట్టుకుంటున్నాం మా గల్లీలో. మాకు ఇప్పుడు మేము ఈ సంవత్సరం కరోనా చేయబట్టి అసలు పెట్టాలన్నా వద్దా అనేది మాకు కూడా కొంచెం సందేహంగా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ కరోనా చేయబట్టి ప్రతి గల్లీకి ఎక్కడ వచ్చినా హోమ్ క్వారంటైన్ అంటున్నారు. మరి దీని గవర్నమెంట్ ఈ వినాయకులను పెట్టుకోవాలన్నా వద్దా అనేది దానికోసం మరి ముందస్తుగానే ఏమన్నా జనాలకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని పెట్టుకోవాలన్నా వద్దా, మరి ఏ రకంగా పెట్టుకోవాలి, మరి కొన్ని కండిషన్లతోన మరి ఎట్లా అనేది గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి కోసం అని ప్రతిది ముందస్తు జాగ్రత్త తీసుకొని మాకు ముందుగానే ప్రజలకు తెలియజేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అది టైం కూడా తక్కువ ఉన్నది. తయారీ కేంద్రాలు కూడా ఇదివరకు చాలా ఉండేవి, ఇప్పుడు అసలు అవి కూడా కనుమరుగైపోయినాయి. వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులే ఉన్నాయి. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం ముందస్తు చర్య తీసుకొని దాన్ని అసలు పెట్టాలన్నా వద్దా, లేకపోతే మరి కొన్ని కండిషన్ల మీదకి జారీ చేస్తారా, ఏదో ఒకటి చేసి మాకు ముందుగా తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే గత 2 పర్యాయాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్రక్రియ గణేష్ విగ్రహాల తయారీదారులపై ప్రభావం పడింది. అక్కడి నుండి ఇప్పటికీ కోలుకుని వారై తాజాగా కరోనా ప్రభావం మరింతగా పడింది. మట్టి విగ్రహాల పంపిణీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనేకసార్లు నిర్వాహకులు మొరపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలా వద్దా అనేది మాకు కూడా కొంచెం సందేహం ఉన్నది. మరి ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుంది కాబట్టి ప్రభుత్వాలు జరుపుకోమంటాయా లేదా అనే విషయం తెలియదు. ఇప్పుడు నెల రోజులే ఉన్నది మనకు గణపతి నవరాత్రులు స్టార్ట్ అయ్యేది.
ఇప్పటి నుంచే మేము చందాలు వసూలు చేసుకొని మా దాతల దగ్గరికి పోయి అన్ని ఏర్పాట్లు చేసుకొని స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మేము అంతా స్టార్ట్ చేసుకున్నాక ప్రభుత్వం ఒక్కసారి అసలు ఈ ఉత్సవాలు వద్దన్నది అనుకో, ఇక ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము. కాబట్టి ప్రభుత్వమే ముందస్తుగా ఇవి జరుపుకోవాలన్నా వద్దా అనే విషయం మీద ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అన్ని దేవాలయాలు కూడా నడుస్తున్నాయి. ఒక దేవాలయం తెరిస్తే వేరే జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఇప్పుడు మనం గణపతి నవరాత్రులు జరుపుకుంటే మాత్రం ఉన్న గల్లీలో ఉన్న జనం మాత్రమే వస్తాం. కాబట్టి దీన్ని కూడా కరోనా విజృంభించి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ముందే ఒక క్లారిటీ ఇస్తే మేము కూడా మా ఏర్పాట్లు మేము చేసుకుంటాము. మేము విగ్రహాలకు అడ్వాన్స్ తీసుకున్నాడు మా ఏర్పాట్లను మేము చేసుకుంటాం. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ విషయం మీద ముందే మాకు ఏదోటి తెలియజేయాలని కోరుకుంటాను. మట్టి విగ్రహాల పంపిణీ విషయంలో నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడంతో చిన్న విగ్రహాల క్రయ విక్రయాలు చాలా వరకు తగ్గాయంటున్నారు. ఇక భారీ విగ్రహాలకు, మట్టి విగ్రహాల కంటే పిఓపి విగ్రహాలకు గిరాకీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం కరోనా మరోసారి తమ జీవితాలపై భారం పడింది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలస కళాకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందా? ఇతర రాష్ట్రాల నుండి వలస కళాకారులు రావాలంటే ప్రస్తుతం కరోనా ప్రభావం బ్రేక్ వేస్తోందా? తయారీదారులతో పాటు మరెంతమంది సంక్షోభంలో పడనున్నారు? నవరాత్రులపై ప్రభుత్వాల క్లారిటీ ప్రశ్నార్థకంగా మారిందా? లక్షలాది విగ్రహాలు, వేల కొద్దీ కార్మికులు, కోట్లాది టర్నోవర్. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గణేష్ మహోత్సవాలకు ఇదంతా ఒక ప్రతీకగా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా జరగబోతున్నది గణేష్ నిమజ్జన మహోత్సవాలు, అదేవిధంగా నవరాత్రుల తర్వాత నిమజ్జనం ఎలా జరగబోతుంది, అసలు ప్రతిమలను ఎలా తయారు చేస్తారు, కరోనా ప్రభావం వీరి మీద ఎలా పడుతుందని మనం చూడొచ్చు. ప్రస్తుతం వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే తయారీదారుల కేంద్రం వద్ద ఉన్నామో ఇక్కడ ప్రతిమలను తయారు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కరోనా ప్రభావం లేకుంటే మాత్రం ఈ పాటికే ఇక్కడ ఉన్నటువంటి ఈ మండపంలో తయారీదారులు, దాంతోపాటు విగ్రహాలు కూడా పూర్తిగా కలకల్లాడే పరిస్థితి ఉండేది. అయితే అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు చిన్నాభిన్నమై ఎవరూ లేదు ఆదుకోలేని పరిస్థితిలో గణపయ్య మా గోడు వినవయ్య అంటూ పరిస్థితి మాత్రం ఇక్కడ మనం చూడొచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 20 కోట్ల ట్రాన్సాక్షన్తో ఇక్కడ విగ్రహాలు కొనసాగుతుంటాయి. అయితే తయారు చేసే హస్తకళ నైపుణ్యంలో మాత్రము 2 రకాల హస్తకళ నైపుణ్యులు ఉంటారు. ఒకరు ఏదైతే విగ్రహాన్ని తయారు చేయడం ఒక ఎత్తు అయితే, రెండోది మాత్రం ఆ విగ్రహాన్ని రంగులతో కళలతో రూపుదిద్దడం మరొక ఎత్తు. ఈ విధంగా గణనాథుని చిన్న గణనాథుల నుండి బొజ్జ గణపయ్యలను వినాయక మహారాజుగా ఇలా రాజసం మీద కూర్చుండబెట్టి స్వామివారిని నవరాత్రులు పూజిస్తారు భక్త జనాలు. అయితే కరోనా ప్రభావంతో ఈసారి జనాలు వినాయక చవితిని జరిపించుకుంటారా లేక ఆంక్షలతో కూడిన వినాయకుని జరుపుకుంటారా అనేది మాత్రము ఒకవైపు ఉంటే, మరోవైపు మాత్రము కరోనా నేపథ్యంలో వినాయకులను తయారు చేసే ఏదైతే విక్రయదారులు ఉన్నారో, తయారీదారులు ఉన్నారో వారి పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా ఉంది. గణపయ్య మా గోడు వినవయ్య అంటూ వాళ్ళు కన్నీటి మీద తెలుస్తున్నారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం వారి పరిస్థితి ఎలా ఉన్నాయి, అసలు మొదటి నుంచి ఇక్కడ వినాయక విగ్రహాలు ఎలా తయారు చేశారు, ఎంతమంది కూలీలు ఉంటారు, వారికి ఎలా మీరు చేస్తుంటారు, మీకు ఎలాంటి పరిస్థితి ఇప్పుడు కరోనా ప్రభావం ఎదురయ్యింది, పూర్తిగా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉందనుకోవచ్చు ఈసారి కరోనా ప్రభావంతో వినాయక నవరాత్రి మహోత్సవం ఎలా ఉండబోతాయి అనుకోవచ్చు? మాది ఇక్కడ భద్రకాళి ట్రాయల్స్ మట్టి గణపతుల విక్రయ కేంద్రము. మేము గత 20-30 సంవత్సరాల నుంచి మేము దీని మీద ఆధారపడి మేము బతుకుతెరువు కోసం మేము గణపతి తయారు చేస్తున్నాము. మేము ఒక ఫిబ్రవరి నెలలో ఇక్కడ మా దగ్గర ఒరిస్సా నుంచి వెళ్ళి, కలకత్తా నుంచి వెళ్ళి, మహారాష్ట్ర నుంచి వెళ్ళి వర్కర్స్ ఒక 50-60 మంది వరకు మా షెడ్డుకు వచ్చి ఇక్కడ తయారు చేసే క్రమంలో పాల్గొనేవారు. మేము ఫిబ్రవరిలోనే వాళ్ళకి ఒక 3-4 లక్షల రూపాయల దాకా వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి వేచించున్నాము. తర్వాత ఫిబ్రవరి తర్వాత లాక్డౌన్ అనేది ఏర్పడింది. ఈ లాక్డౌన్లో ఎలాంటి మహమ్మారి కరోనా చేయబట్టి రాకపోక లేకపోవడం వల్ల కొనుక్కునే వారు లేక తయారు చేసుకునే వారు రావడం కూడా మాకు కరువైపోయారు. మేము ఈసారి వినాయకులు చేయడానికి కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నాము. ఉత్సాహంగా ఉండేట మేము చాలా బాధలో ఉన్నాము. కరోనా వ్యాప్తి చేయడం వల్ల మేము గణపతులు తయారు చేసుకోవడానికి ముందుకు రాలేకపోతున్నాము. మా వర్కర్స్ కూడా ఒరిస్సా నుంచి రావాలంటే కూడా అక్కడ కూడా కరోనా మహమ్మారి చాలా విపరీతంగా ఉంది. వాళ్ళకు కూడా మేము అడ్వాన్స్ ఇచ్చి కూడా ఉట్టిగానే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అడిగే పరిస్థితి కూడా మా దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళు కరోనాతో చాలా ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి డబ్బులు అడిగే పరిస్థితి లేదు, మేము చేసుకునే పరిస్థితి అంతకంటే లేదు.
మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈసారి గణపతి మా కస్టమర్లు కూడా ఫోన్ చేస్తూ ఉంటా కూడా మేము ఏం చేయలేకపోతున్నాము. మేము మే నెలలో దీన్ని తయారీ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మాకు ముస్తాబాయి కళలు కూడా మొదలై ప్రక్రియలో ఉండేది. మాకు వచ్చే నెల ఆగస్టు 20 తారీఖు నాడే పండుగ కూడా ఉంది. ఈ నెల రోజుల్లో కూడా మేము తయారు చేయలేకపోతున్నాము. ఇప్పుడు గిరాకీ కస్టమర్లు వచ్చినా కూడా మేము మా దగ్గర ఏమి ఆసరా కూడా లేదు చేసుకోవడానికి. ఒక నెల రోజులలో కూడా మేము విగ్రహాలు తయారు చేయడానికి కూడా మాకు ఒక 3 నెలల ముందు వ్యవధి ఉంటేనే ఈ మట్టి గణపతులు, ఎందుకంటే మొత్తం మట్టి, గడ్డి, ఉనుక, ఇసుకతో తయారు చేసే విగ్రహాలు ఇవి. ఇప్పుడు అవి చేయాలన్నా కూడా వర్షాకాలంలో మేము తయారు చేయకపోతున్నాము. మాకు ఎటువంటి ఆధారం కూడా లేదు. మేము దీని మీదనే ఎక్కువ బతుకుదేరు మీద ఉండే విగ్రహాలు. మేము ఇక్కడ ఒక కనీసం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక 10-15 వేల నుంచి 20 వేల వరకు విగ్రహాలు ఇక్కడ మేము మొత్తం పెట్టి అమ్మే వాళ్ళము. ఒక 15-20 కోట్ల వరకు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి పని చేసుకునే వాళ్ళు, కొంతమంది హోల్సేల్ కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు, చాలామంది కూడా ఇక్కడ ఈసారి వాళ్ళ బతుకుదేరు కూడా ఆగమైపోయింది. కాబట్టి మాకేమన్నా ప్రభుత్వం నుంచి వెళ్ళి సహాయ సహకారాలు అందించి ఏమన్నా చేసుకునేటట్టు ఉంటే కూడా నెలలో కూడా ఏమన్నా ప్రయత్నం చేసుకుందామని మేము కోరుకుంటున్నాం. కలర్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వాటర్లో కలిపే కలర్లు అయితే మీ చెమ్కీలు అయితేనండి, గతంలో రేట్లు మీకు ఎలా అనిపించేది? ఇప్పుడు ప్రభావం మీరు ఆ దృష్టికి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది? కలర్ల రేట్లు ఏమన్నా ఎగుమతులు దిగుమతులు అయ్యా? రేట్లు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. లాస్ట్ టైంకి ఈ టైంకి కరోనా వల్ల కూడా షార్టేజ్ అయిపోయినాయి. 10 రూపాయల వస్తువు కూడా ఈసారి 50 రూపాయలు, 100 రూపాయల కొనుగోలు చేస్తున్నారు. అయినా కూడా పెట్టుదామన్నా కూడా మాకు ఛాయిస్ కూడా లేదు. ఎందుకంటే వర్కర్స్ ఉంటేనే మేము పని చేయగలుగుతాం. వాళ్ళు లేనప్పుడు మేము కూడా చేయలేము. మా దగ్గర కనీసం ఒక 20-30 మంది వర్కర్స్ ఉండి వాళ్ళు ఇక్కడే 3 నెలల వరకు ఇక్కడే జీవ ఉపాధి ఇక్కడే ఉంచుకొని ఇక్కడే ఉండి ఇక్కడే పడుకొని ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉండే. ఆ 3 నెలల నుంచి వాళ్ళు కూడా రాకపోక లేకపోయేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. రైట్, మీరు చెప్పండి. గత ఏదైతే ఏ సంవత్సరం చూసినా కానీ 6 నెలల ముందు నుంచే ఇక్కడ ఉన్నటువంటి గణపతిల శోభ సంతరించుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. కార్మికులను, వలస కార్మికులను, వలస కళాకారులను తీసుకొచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉన్నది అనుకోవచ్చు, ఎట్లా ముందుకు సాగుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఈ కరోనాతో మొత్తానికి నేను గత 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మా అమ్మ నాన్న వాళ్ళు చేసేది. ఇప్పటి వరకు నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్న ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదండి. చాలా దారుణంగా ఉంది. మా దగ్గరికి వచ్చి చేసేటోళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అడ్వాన్స్ ఇచ్చాము, వాళ్ళని పోయి అడగాలంటే కూడా మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మాకు నెలసరి వాళ్ళు ఆదాయం కొరకు వాళ్ళు వచ్చేటోళ్ళం, వాళ్ళని మేము అడగలేము. లక్షలు ఇచ్చున్నామండి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినా కూడా మంచిగా 3 నెలల ముందు మాకు పర్మిషన్ ఏదైనా ఒకటి తెలిస్తే బాగుండేది. ఎందుకంటే రాజస్థాన్ నుంచి లోడు ఏదైనా మెటీరియల్ రావాలన్నా కూడా అక్కడ నుంచి వచ్చేది. ఆ లాక్డౌన్ చేయబట్టి అక్కడ ఆగిపోయింది. ఆడ పైసలు ఇచ్చి అక్కడ ఆగేసినాం. ఇప్పుడు అది తీసుకురావాలన్నా కూడా ఇప్పుడు కష్టం. మనకు వర్కర్లు కూడా వచ్చేటోళ్ళు చాలా ఇబ్బందిగా ఉండేదండి. ఈసారి ఏది ఉన్నా ప్రభుత్వమే ఆదుకోవాలి మమ్మల్ని. అంతే మా వృత్తే ఇది. ఈ ఒక్క పని తప్ప మాకు ఏ పని లేదు. అంతే. ఈ 6 నెలలు చేసిందంటే 6 నెలలు ఖాళీగానే ఉండాలి. మా పరిస్థితి అది. వేరే పని చేద్దామన్నా కూడా మాకు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఎవరైనా చూసినా కూడా అరే మీరే వినాయకులు చేస్తారు, మళ్ళీ మీరే మా దగ్గరికి వచ్చి పని చేస్తారు అన్నమాట వస్తుంది. చిన్నప్పటి నుండి ఇదే వర్క్ అండి మాది. ప్రభుత్వాలను ఏం కోరుకుంటున్నాం మరి? మాకు ఏదైనా సాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలి. మళ్ళీ ప్రభుత్వం ద్వారా వచ్చే సంవత్సరం అయినా మాకు ఏమైనా గవర్నమెంట్ ప్లేసెస్ ఉంటే మాకు చూపించి మా ఉపాధిని ఇలాగే కొనసాగించుకునేటట్టు చూడాలని అనుకుంటున్నాము. ఈ విధంగా చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడుకు మరొక ఏదైతే తయారీదారు మనతో ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గణేష్ మహారాతుల ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? ఈ పరిస్థితి అయితే ప్రతిసారి రావద్దు. చాలా ఇబ్బంది ఉన్నది, చాలా కష్టం ఉన్నది. ఒక 20-30 కుటుంబాలు దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. మాకు ప్రభుత్వం తరపున ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటాం. ఎంతమంది కార్మికులు మీకు అవసరం ఉంటుంది? ఒక 3 చేయాలంటే ఎంతమంది కార్మికులు? 10 మంది 20 మంది కంపల్సరీ. ఒక 3 నెలలు వ్యవధి కంపల్సరీ కావాలి. రైట్. ఈ విధంగా ఒక విగ్రహాన్ని తయారు చేయాలంటే కనీసంగా ఒక 10 మంది కార్మికులు కావాలి. అదేవిధంగా కళాకారులు కూడా అవసరం ఉంటుంది. దానికి మినిమం ఒక నెల నుంచి 2 నెలలు విగ్రహానికి తయారు చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి ఆచితూచి చేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఏం మా గోడును పట్టించుకోవట్లేవు. కనీసానికి వినాయక మహోత్సవాలు జరిపిస్తారా, లేక లాక్డౌన్ నేపథ్యంలో, కరోనా నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా అమలు చేస్తారా అనేది మాత్రం అటు జనాల్లో కూడా వ్యక్తమవుతుంది. దాంతోపాటు ఇటు ఎవరైతే తయారీదారులు ఉన్నారో తయారీదారులతో పాటు వలస కార్మికులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వలస కార్మికులు కూడా సౌకర్యాలను ఏర్పాటు చేసేందుగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చేరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని లక్షలాది విగ్రహాలు తయారవుతాయి. దానికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా హస్తకళకు సంబంధించిన విషయంలో ఇటు మహారాష్ట్ర, కలకత్తా వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళను వలస కార్మికులను, దాంతోపాటు వలస కళాకారులను తీసుకురావాల్సిన అవసరం మాత్రం వీళ్ళకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పష్టంగా తమ
వైఖరిని తెలుసుకొని ఇప్పటికైనా గణేష్ మహోత్సవాలకు జరిపిదారా లేక వాటి మీద లాక్డౌన్ ఎఫెక్టు కరోనా ప్రభావం పడనుందా స్పష్టత ఇచ్చి, అదేవిధంగా మాకు ఉన్నటువంటి కోట్ల రూపాయల్లో కొంత మేరకు నష్టపోతున్నాము, అడ్వాన్స్లు ఇచ్చి మా బతుకులు ఆగమైన పరిస్థితి ఉన్నది, మమ్మల్ని కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గణేష్ తయారీదారులు చెప్తున్న పరిస్థితి వరంగల్లో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర న్యూస్, వరంగల్. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గణపతి నవరాత్రులపై ఒక క్లారిటీ ఇవ్వాలంటూ ఇటు యజమానదారులు, అటు విక్రయదారులు, వినియోగదారులు కూడా కోరుతున్నారు. మరి ప్రభుత్వం గణపయ్య నవరాత్రి మహోత్సవాలపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి. మరి ఇదండి ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. మరో ప్రధాన అంశంతో రేపటి గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం.